మేషరాశి వారు శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు అక్కడ సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలలో అనవసరమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలకు కలహాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఇప్పుడు నీకు ఇది అవసరమా అని చెప్పి మిమ్మల్ని అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కనీసం రోజులు 24 గంటల్లో ఒక్కసారైనా మీ మనసుతో మీరు మాట్లాడుతూ ఉండండి. ఏది సత్యం, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది విజయం, ఏది అపజయం అనేటువంటిది మిమ్మల్ని మీ యొక్క అనుభవాన్ని మించినటువంటి గురువు ఎవరు ఉండరట. అది ఏ కాకుండా దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితిలో 15 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు కనుక స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, యోగం వలన గృహము, ధనపరమైనటువంటి యోగము, రాజయోగము, నూతన వస్త్రాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సంతాన స్థానంలో కేతు సంచార స్థితి భగవాన్ ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అసలు ఇప్పుడు రాబోయే కాలంలో కొత్త అంటే 10th క్లాస్ అయిపోయిన వారు, ఇంటర్మీడియట్ అయిపోయిన వారు, డిగ్రీ అయిపోయిన వారు పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి పైన బాగా దృష్టి సాధించి వీలైనంత వరకు మీ మనసులో ఏ కోరిక ఉండేదానికన్నా పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వారికి ఏ రంగం పైన వాళ్ళకు ఆసక్తి ఉందో అలాంటి వాటిపైన చేర్పించండి. పిల్లలకు అభివృద్ధి చాలా బాగుంటుంది. లేకపోతే కొంతకాలం తర్వాత పిల్లలు మనస్తాపానికి చెంది అనేక రకాలుగా ఇబ్బందికి చెందుతూ ఉంటారు. అలా కాకుండా చూసుకునే ప్రయత్నం తల్లిదండ్రులే చేయాలని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే ఏళ్ల నాటి శని మొదలైన తర్వాత చతుర్గ్రహ సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం కనుక నరసింహస్వామి వారి యొక్క జయంతి వచ్చింది కనుక వీలైతే నరసింహస్వామి వారికి తెల్లటి పుష్పాలు కానీ, ఎర్రటి గులాబీ మాల కానీ, తులసి మాలను సమర్పించడం, అలాగనే స్వామివారికి పానకం, వడపప్పును నైవేద్యంగా ఏర్పాటు చేయడం,